హైదరాబాద్ లో కీచక అధికారి బరితెగించాడు. తన వద్ద పనిచేస్తున్న కార్మికురాలపై దారుణానికి ఒడిగట్టాడు. కూకట్పల్లి జోనల్ కమిషనరేట్ లో మహిళా ఐఏఎస్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలపై ఓ కామాంధుడు పైశాచికత్వానికి పాల్పడ్డాడు. ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ గత కొంతకాలంగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. గాజుల రామారం సర్కిల్లో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక మహిళా ఉన్నతాధికారి ఉన్న చోట మహిళా కార్మికులకు రక్షణ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కీచక అధికారి రాసలీలపై ఎట్టకేలకు జీహెచ్ఎంసీ స్పందించింది. ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ ఆ అధికారిపై కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, నరేష్, మేడ్చల్ జిల్లా గాజులరావరంలోని జిహెచ్ఎంసీ సర్కిల్ లో శానిటైజేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ రాసలీలలు వీడియో వైరల్ గా మారింది. సో మహిళా శానిటైజేషన్ సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. ఏదైతే మహిళా కార్మికులు ఉన్నారో వారిని భయపెట్టి ఆయన వీడియోలు ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. సో ఏదైతే శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ తో మాట వినుకుంటే జాబ్ నుంచి తొలగిస్తానంటూ కూడా మహిళా ఉద్యోగులను కూడా హింసిస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వారెవరూ పట్టించుకోలేదంటూ కూడా ఆ బాధితురాలు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారం అంతా కూడా విషమిస్తుండడంతో ఆ మొబైల్ నుండి వీడియోలు ఉన్నతాధికారులతో పాటు ఏదైతే తన మొబైల్ కు సెండ్ చేసుకున్నారు బాధితురాలు. సో కిషన్ ఆగడాలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఏ రోజు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆ బాధిత మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రస్తుతం ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రస్తుతం మహిళా ఉద్యోగుల మీద ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జిహెచ్ఎంసీ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇది కూకట్పల్లి జోనల్ పరిధిలో వస్తుంది. కూకట్పల్లి జోనల్ పరిధిలో మహిళా ఐఏఎస్ అధికారి అక్కడ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సో మహిళా అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో మహిళల మీద ఈ విధంగా జరగడం మీద మాత్రం అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్మిక సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏదైతే శానిటైజేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి కిషన్ మీద చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. నరేష్, రైట్ హనుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ లో కీచక అధికారి బరితెగించాడు. తన వద్ద పనిచేస్తున్న కార్మికురాలపై దారుణానికి ఒడిగట్టాడు. కూకట్పల్లి జోనల్ కమిషనరేట్ లో మహిళా ఐఏఎస్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలపై కామాంధుడు పైశాచికత్వానికి పాల్పడ్డాడు. ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ గత కొంతకాలంగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. గాజుల రామారం సర్కిల్లో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక మహిళా ఉన్నతాధికారి ఉన్న చోట మహిళా కార్మికులకు రక్షణ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీచక అధికారి రాసలీలపై ఎట్టకేలకు జీహెచ్ఎంసీ స్పందించింది. ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ ఆ అధికారిపై కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా శానిటేషన్ సిబ్బందిపై ఫీల్డ్ అసిస్టెంట్ అరాచకాలకు పాల్పడుతున్నాడు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, అసలు ఎలా వెలుగులోకి వచ్చాయి ఈ వీడియోలు? దీనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పై పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఈ వ్యవహారం అంతా కూడా చాలా రోజుల నుంచి జరుగుతుంది. దాదాపు 6-7 నెలల నుంచి కూడా ఈ విధంగా మహిళా ఉద్యోగుల మీద వేధింపులకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డీసీ దృష్టికి కూడా తీసుకెళ్లినా కూడా వారెవరూ పట్టించుకోవట్లేదంటూ కూడా
ప్రధానంగా ఆ బాధితురాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే పరిస్థితి విషమించడంతో ఈ ఎస్ఎఫ్ఐ మొబైల్ నుంచి కూడా వీడియోలు ఉన్నతాధికారులతో పాటు తన మొబైల్లకు ఇటు బాధితురాలు సెండ్ చేసుకున్నారు. సో కిషన్ ఆగడాల మీద అధికారులు తెలిసినా కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా బాధిత మహిళలు అయితే శానిటేషన్ సిబ్బంది వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి వారు. సో గతంలో కూడా కిషన్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది క్రితం కూడా కొంతమంది మహిళల మీద, మహిళా ఉద్యోగుల పట్ల ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు కూడా గతంలో కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ మహిళా సిబ్బంది కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహిళా శానిటేషన్ సిబ్బంది మీద వారిని భయపెట్టి ఈ వీడియోలు, ఫోటోలు తీస్తూ రోజు కూడా తన పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం మాత్రమే జిహెచ్ఎంసీ అధికారులు అయితే అతను కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చారు. ఎలాంటి చర్యలకు కూడా ఉపక్రమించినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే కుకట్పల్లి జోనల్కు సంబంధించినటువంటి మహిళా ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి ఏదైతే జోనల్లోనే ఈ విధంగా మహిళలకు రక్షణ కరువైందంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ ఉద్యోగులు, జిహెచ్ఎంసీ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కేవలము ఇక్కడ వీడియోలో ఉన్నటువంటి 2-3 మహిళా ఉద్యోగులు మాత్రమే కాదు, దాదాపు 10-15 మందికి పైగా మహిళా ఉద్యోగులు ఏదైతే ఈ శానిటేషన్ సంబంధించిన వర్కర్స్ మీద ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఏదైతే వారందరూ కూడా బాధితురాలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి గాజుల రవాణా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఇప్పటికే వారు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నరేష్, ప్రస్తుతం మాత్రమే ఏదైతే కిషన్ కి కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు, షోకాజ్ నోటీసులు. అతని మీద సస్పెండ్ కానీ ఇతర చర్యలు ఏమీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ కానివ్వండి, జిహెచ్ఎంసీ జోనల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధి ఉన్నాయి. 30 సర్కిళ్ల పరిధిలో ఎక్కువగా మహిళా శానిటేషన్ సిబ్బంది ఎక్కువగా ఉంటారు. సో వారెవరికి కూడా ఈ వ్యవహారము ఇదంతా చూసిన తర్వాత వారికి భద్రత కరువైందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. వెంటనే కిషన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తారు. కేవలము వెలుగులోకి వచ్చిన ఈ 2-3 వీడియోలు మాత్రమే కాదు, దాదాపు ఇలాంటి వీడియోలు 10 సంఖ్యలో వీడియోలు ఉన్నాయంటూ కూడా బాధితులు చెప్తున్నారు. సో దాదాపు 10-15 మంది మహిళా ఉద్యోగుల మీద కూడా ఈ విధంగా అతను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. వారందరూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ దృష్టికి కూడా మేమంతా తీసుకువెళ్తాము. మహిళా ఐఏఎస్ అధికారి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రాంతంలో మహిళా ఉద్యోగులకు, మహిళా కార్మికులకు భద్రత కరువైందంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తక్షణమే ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ గా అధికారిగా ఉన్నటువంటి కిషన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా మహిళా ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. నరేష్, నుమాన్, అయితే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న కిషన్ పై ఇంకా షోకాజ్ నోటీసులతోనే ఎందుకు సరిపెట్టారు? ఉన్నతాధికారులు ఎవరైనా అండదండలు అందిస్తున్నారా? దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు అందాయా? నరేష్, ప్రస్తుతం ప్రొసీజర్ ప్రకారం మొదట నోటీస్ ఇచ్చిన తర్వాత అతన్ని వివరణ తీసుకుంటారు. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు వీటిని పరిశీలించిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటారు. సో ఈ రోజు సాయంత్రం వరకు అయితే కిషన్ మీద కట్ట చర్యలు తీసుకుంటామని అయితే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అతన్ని వివరణ ఇవ్వాలని కూడా దీని మీద కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీడియోలు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే కిషన్ మీద కేవలము ఈ అకృత్యాలు ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు చాలా వెలుగులో చూస్తాయి. అతని మీద ఎన్నో కంప్లైంట్స్ కూడా వచ్చాయి. సో ఎన్నో కంప్లైంట్స్ వచ్చినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత మహిళా కార్మికులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.